హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్లో భాగంగా భారతీయ విమానాశ్రయాల ఆర్థిక నియంత్రణలో ఢిల్లీలో ఉన్నటువంటి సంస్థలో జాబ్స్ పడ్డాయి. దీనికి సంబంధించి డైరెక్టర్లు 13 ఉన్నాయి, బెంచ్ ఆఫీసర్లు 11 ఉన్నాయి. జాబ్స్ అన్నీ కూడా డిప్యుటేషన్ మీద తీసుకోవడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద వెబ్సైట్ చూసి అప్లై చేసుకోండి. ఇక రెండవ నోటిఫికేషన్లో దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరి కోసం ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది. ఈ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిగ్రీ కానీ, పీజీ కానీ, డిప్లొమా కానీ కొన్ని కోర్సులు చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొన్ని జిల్లాల ఏరియాలు ఆ కాలేజీలు ఇవ్వడం జరిగింది. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ క్రింది నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఆ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇదొక మంచి అవకాశం. మరొక నోటిఫికేషను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, ఇది ఢిల్లీలో ఉంది. మంచి జాబ్స్ ఇది కూడా. జీతం దగ్గర 44,900 నుంచి 1,42,400 వరకు కూడా మంచి జీతం ఇవ్వడం జరుగుతుంది. ఖాళీలు దగ్గర ఒక 20 అయితే ఉన్నాయి. సో ఎవరికైతే ఢిల్లీ వేరే ప్రాంతంలో జాబ్ చేయాలన్న ఆసక్తి ఉన్నవాళ్ళు నోటిఫికేషన్ కింద ఉన్నటువంటి వెబ్సైట్ చూసి మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సైంటిస్ట్ బి పోస్టులు కూడా భర్తీ చేయడం జరుగుతుంది. ఇందులో దగ్గర ఖాళీలు అయితే మొత్తం 46 ఉన్నాయి. దీనికి అర్హతలు డిగ్రీ, పీజీ అడుగుతున్నాడు. ఒకవేళ ఈ జాబ్ సెలెక్ట్ అయితే మంచి జీతం అలాగే మంచి అవకాశం మీకు ఉంటుంది. దీనికి సంబంధించి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ నోటిఫికేషన్ చివరి మీరు వెబ్సైట్ని చూసి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మరొక నోటిఫికేషన్లో BDL అంటే భారత డైనమిక్ లిమిటెడ్లో హైదరాబాదులో ఉంది ఇది. దీంట్లో ఈ కంపెనీలో అప్రెంటిస్ చేయాలనుకున్న వాళ్ళకి ఒక మంచి అవకాశం వెళ్ళిస్తున్నారు. ఈ అప్రెంటిస్లో భాగంగా కొన్ని గ్రూప్స్కి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అందులో ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్ డీజిల్, వెల్డర్ మరియు మొదలగు కోర్సులకి అప్రెంటిస్ చేసుకోవడానికి హైదరాబాదులో ఉన్నటువంటి ఈ BDL సంస్థ అవకాశం ఇస్తుంది. చేయాలనుకున్న వాళ్ళు నోటిఫికేషన్లో ఉన్నటువంటి చివరి వెబ్సైట్ చూసి దీన్ని మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఇవి జాబ్స్కి సంబంధించినటువంటి అయితే మరొక కన్ను ఉపయోగపడేవి కొన్ని ఇచ్చారు. మరో నోటిఫికేషన్లో మనం ప్రస్తుతం రెగ్యులర్ టీచర్లు ఎవరైతే ఉన్నారో ఇన్ సర్వీస్ టీచర్లు, వాళ్ళు ఇంతకుముందు టీచర్గా చేస్తూ టెట్ అనేది ఇంతకుముందు రాయకపోతే ఆ టీచర్లు కూడా తప్పనిసరిగా టెట్ రాయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. దాని ప్రకారం దీంట్లో నోటిఫికేషన్లో చివరి వివరాలన్నీ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూసి ఇన్ సర్వీస్ టీచర్లు ఎవరైతే ఉన్నారో దీన్ని అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎప్పుడు కూడా కాలేజీలు, స్కూళ్ళు వేసవి సెలవుల అనంతరం జూన్ 12న ప్రారంభమవుతాయి. కానీ ఈ సంవత్సరం ఇంటర్కి సంబంధించినటువంటి ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా 1వ తారీఖున కాకుండా
6వ తారీఖున ప్రారంభమవుతాయి. స్కూళ్ళు 12న ప్రారంభమవుతాయి. కాలేజీలు 6వ తారీఖున ప్రారంభమవుతాయి. మామూలుగా అయితే 1వ తారీఖున ప్రారంభం అవ్వాలి, కానీ ఎండల వల్ల 6వ తారీఖుకి సెలవులు పెంచి వాయిదా వేయడం జరిగింది. ఇక లాస్ట్ది ఐఐటి, IIIT కాలేజీల్లో ఎక్కడైతే ఉన్నాయో న్యూజిబీడు, ఒంగోలు లేదా శ్రీకాకుళంలో ఉన్నటువంటి కాలేజీల్లో చాలా సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ టీచర్లు పనిచేస్తున్నారు. ఆ కాంట్రాక్ట్ టీచర్లందరికీ కూడా టైం స్కేల్ వర్తింపు చేసింది ఏపీ ప్రభుత్వం. సో ఇది వాళ్ళకు ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే రెగ్యులర్ చేయకపోయినా టైం స్కేల్ ఇవ్వడం అనేది ఒక మంచి శుభసూచకం. ఇవి ఈరోజు ఉన్నటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ లేదా ఉద్యోగ విద్యా సమాచారం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ ఇవ్వండి, మన ఛానల్ని షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ తప్పనిసరిగా చేసుకోండి. నేను రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ.